అక్రమ బంధం ఎక్కడా ఉండదని వివరించారు. కడియంను కాపాడే ప్రయత్నం జరుగుతుందంట. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విచిత్ర రాజకీయాలు చేస్తుందని కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిని సాంకేతికంగా సాకులు చూపించి కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని, మరో ఎమ్మెల్యే దానం నాగేందర్తో రాజీనామా చేయించి ఆయనకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి దొరికిపోయిన దానం నాగేంద్రపై అనర్హత వేటు పడితే పరువు పోతుందని రాజీనామా చేసినట్లు చూపిస్తున్నారని విమర్శించారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక్కడ రెండు అంశాలు. ఇప్పుడు భూమి క్రమబద్ధీకరణ అంశానికి సంబంధించి ఇప్పుడు గతంలో కూడా విపరీతమైన రియల్ ఎస్టేట్ పెరగడానికి కారణం కూడా గత ప్రభుత్వం. అప్పుడు కూడా ఎక్కడెక్కడో ఉన్న భూములన్నిటినీ కూడా ప్రభుత్వ భూముల్ని కూడా కబ్జా చేసిన పరిస్థితి. ఎక్కడికక్కడ ఉన్నదంతా దోచుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా అదే పని చేస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేసిర్రో అదే పని కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ ప్రత్యేకంగా దీన్ని కాంగ్రెస్ వాళ్ళని ఎత్తి చూపే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ హయాంలో వేలాది కోట్ల భూమిని కబ్జాలు చేసిన పరిస్థితి. మరి ఆ నేపథ్యంలో మరి ఇప్పుడు కొత్తగా మనకు మళ్ళీ రేవంత్ రెడ్డిని అనాల్సిన అవసరం లేదు. వాళ్ళు దోచుకున్నారు, వీళ్ళు దోచుకుంటారు. ఇక్కడ నష్టపోయేది ఎవరంటే ప్రజలు. ఓపెన్గా చెప్పాలి, నష్టపోయేది ఎవరంటే ప్రజలే. మళ్ళీ మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఆ భూములు మీరు లాక్కుంటారా అనేది మాకు నమ్మకం లేదు. అప్పుడు కూడా మీరు వాళ్ళతో ఏదో కుమ్మక్కై మళ్ళీ మీ పర్సంటేజీల కోసం వాళ్ళతో ఒక డీల్ మాట్లాడుకొని మళ్ళీ ఆ భూములు వదిలేస్తారు. ఇవన్నీ ప్రతి గవర్నమెంట్ వచ్చే ముందు చెప్పేవి, వచ్చిన తర్వాత ఏముండదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇట్లాంటివి చాలా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా ఎవరికి నెరవేర్చని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా వచ్చి మేము నెక్స్ట్ అధికారంలోకి రాబోతున్నాం అంటే నెక్స్ట్ అధికారంలోకి తెచ్చేలా అసలు మీరు ఏం చేస్తున్నారు అనేది ఒక అంశం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అడిగేది ప్రతిపక్ష నాయకుడు బయటికి రావాలి. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజలకి జవాబు చెప్పాల్సిన నాయకుడు